ఇందరవెల్లి మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన రేకులవార్ సత్యనారాయణ గారి కుమారుడైన చిరంజీవి రేకులవార్ శుభం గౌడ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 790వ ర్యాంకు సాధించిన గౌడ కులానికి వన్నె తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని శుభం గౌడ్ ఐఏఎస్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది। ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం సభ్యులు రమేష్ చందర్ గౌడ్, నామదేవ్ గౌడ్, శంకర్ గౌడ్, లాలా మున్నా గౌడ్, భూపతి గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, చంద్రప్రకాష్ గౌడ్, విలాస్ గౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు। మరి ముఖ్యంగా ఈ సభకి ప్రకాష్ గౌడ్ గారిని వారికి ఆహ్వానం పలుకుతున్నాం। పుత్రుడు పుట్టగానే తండ్రికి లభించదు పుత్రోత్సవం, పుత్రుడు పెరిగి పెద్దయి నలుగురు చేత పొగడం గౌరవనీయులు దీపొట్టు భాస్కర్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిన మన యొక్క కమ్యూనిటీ తరఫు నుంచి సన్మానం చేయడం జరుగుతున్నది। ఇది లేకపోతే మన గౌడ సంఘమా లేకపోతే ఇంకా వేరే సంఘం అని కాకుండా అన్ని సంఘాల కలయికతోటి గౌడ మనలో ఒక వ్యక్తి చేరడానికి మరి మన ప్రోత్సాహం ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి ఇది ఏర్పాటు చేయడం జరిగింది। గౌడ సంఘం తరఫు నుంచి ఒక చిరు కానుకగా జస్ట్ రివీల్ చేయడం మరి మీ అభిప్రాయాలు అభిప్రాయంగా పూర్తిగా ఉండకుండా ఆ విధంగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ మొదలుగా మీ వారి యొక్క అభిప్రాయాలు ఏంటి, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, నేను ఎక్కడెక్కడ విద్యాభ్యాసం చేసిండు, ఏమేమి కార్యక్రమాలు చేసి ఈ స్థాయికి ఎదిగిండు, చిరుప్రాయంలో తక్కువ ఏజ్లోనే మరి ఇవన్నీ కూడా సాధించడం జరిగింది। మరి ఇవన్నిటికి కూడా తోడుగా మరి మన డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి చంద్రప్రకాష్ గౌడ్ కూడా మరి మనకు ఒక మంచి సూచన ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే ఈరోజు ఒక జమానాటు నమస్కారం, నా పేరు సిద్ధవేణి అశోక్ గౌడ్, నేను సిరికొండ వాస్తవ్యుని। నేను కూడా 1987లో నవోదయలో మాతోటి మొదలైన సిరిపూర్ రాజధానిలో ఫస్ట్ బ్యాచ్ 1987లో। నేను 1992లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసి 94 మైగ్రేషన్ మినీ మైగ్రేషన్ వెళ్ళి విద్యార్థి అంటే గౌడ ప్లస్లో ఇంకోసారి ఈ ర్యాంక్ కొట్టింది చరిత్రలో మొదటిసారి। नमस्कार, आज ऐसा लगा कि इतना प्राउड फील हो रहा कि अपने संगम में फर्स्ट बार हमने तेलंगाना में फर्स्ट बार ऐसा एक कलेक्टर साहब पड़े तो बहुत अच्छा था। और यहाँ पर भी कभी गाँव में कभी CI साहब अपने गौड़ वाले हैं तो इससे पहले अपने हमारे गाँव में आए थे तो ऐसा मुलाकात होता था, रिलेशन अपना कैसा हुआ था तो फैमिली रिलेशन हुआ था। बस वैसे भाई हमारा गौड़ संघ हम आगे बढ़ते हैं ना, सबसे अपने धंधे को दूसरे नौकर बना के अपना धंधा भी बढ़ाना और अपने बच्चों को पढ़ाई लिखाई करके ऐसा है सब अभी तक हमारे बहुत अच्छा है। సన్మానించినటువంటి మరి సంఘాన్ని ముందుకు తీసుకుపోయి అందరినీ ఎక్కడాడుగా నిలబెడుతున్నటువంటి రమేష్ చంద్ర గౌడ్ గారు, అదేవిధంగా మన గౌడ మీద గురుకులలో ఉన్నాము, అందరికీ వృత్తిలో ఉన్నాం,
వివిధ సాధారణ ఉద్యోగాలు సంపాదించుకున్నా కానీ ఒక సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మనం సాధారణంగా చిన్న విషయం ఏం కాదు. సుమారు 11 లక్షల మంది పిల్లలు రాస్తే అందులోకి వెళ్ళి చివరిగా మిగిలినటువంటి ఆ 2700 ఇంటర్వ్యూలో 700-800 ర్యాంక్ సాధించినటువంటి మన పిల్లలు ఇంత బాగా చెప్పిందంటే అందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఇటువంటి మామూలు కన్నాదులు సత్యనారాయణ గారి జీవితం ధన్యం. ఇందులో ఇటువంటి పుత్రులు కలాలని ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారు, కానీ ఎందరికో చాలా తక్కువ మందికి ఆ అనుభవము ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి చదివి పైకి రావడం అనేది చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు కలగాల, ఇలాంటి ఉద్యోగం ఇటువంటి దాంట్లో పోవాలా అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో కలిగిన సంతోషాన్ని మన గౌరవంగా వాళ్ళు ఇంత ప్రత్యేకంగా తీసుకున్నట్లే వాళ్ళకు ఈ రుణం నేను నా జన్మదినం తీసుకునే పరిస్థితి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే ఓకే ఆయన కమిషనర్ కూడా ఇలా సంఘాలు ఇలా చేశారు, కానీ ఇంతమంది బిజీ షెడ్యూల్ మీరందరూ ఇక్కడ వచ్చి ఆశీర్వదించి ప్రోత్సహించడానికి మీ అందరికీ నేను నా మనస్సారిగా కబుర్లు చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే ఒక తండ్రిగా నేను పిల్లల్ని డాక్టర్ చేద్దాము, ఎందుకంటే వీటికి ఉంటే డాక్టర్ పొజిషన్ బాగుంది కదా. డాక్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్దామంటే సైన్స్ అంటే పెద్దోడు సైన్స్ తీసుకున్నాడు సిటీ కాలంలో. అందుకని నేను తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మన గురించి వాళ్ళని ప్రెషర్ పెట్టద్దని. వీళ్ళ అందరు చదువుకున్నారు, వీళ్ళందరూ గురువులు, వీళ్ళని చెప్పే స్థాయి నాకు లేదు. కానీ తల్లిదండ్రులు నేను తప్ప ఎక్కడ వేస్తుంటే మనకి ఏం చేసేది ఉంటే అవి వాళ్ళని తెలిసిన ఎక్కువ కాకుండా అదొక్కటి మీరు ఇంకోసారి ధన్యవాదాలు సార్. మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించి మరి పిల్లల ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మీరు పడ్డ శ్రమ నిజంగా వర్ణనాత్మకం. మీకు ఈ సభ ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీయుత గౌరవ నేడు అక్షయ తృతీయ మంచి శుభదినం. శుభం పేరు పెట్టుకున్న సారు సివిల్ సర్వీసులో ర్యాంక్ సాధించి మనతోటి సన్మానం పొందింది కాబట్టి ఈ డబల్ ధమాకా అంటారు కదా తెలుగులో. అక్షయ తృతీయ డబల్ ధమాకా. గౌడ సంఘం తరఫున మరి ధర్మచంద్ర గౌడ్ ఆయన పాలకవర్గం మొత్తం కలిసి శుభం గౌడ్ గారికి, వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గౌడ్ గారికి సన్మానానికి చేసిన గౌడ బంధువులందరికీ నమస్కారం. చిన్న ఎగ్జామ్స్ రాస్తేనే, సపోజ్ ఎగ్జాంపుల్ బిఎస్సి రాస్తేనే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఈ గిఫ్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గిఫ్ట్ ఆల్సో. నేను ఇక్కడ రావడానికి 4 to 5 years పట్టింది. 3 times ఇంటర్వ్యూ వెళ్ళాను ఇంటర్వ్యూ, అప్పుడు క్లియర్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ టు మై ఫాదర్ అండ్ మదర్ అండ్ ఫ్యామిలీ. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని అవ్వాలి. సో ఇంకా మరిన్ని అవ్వాలంటే ఇంకా మన సొసైటీ నుంచి ఇంకా పిల్లలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్లస్ సర్స్ ఇచ్చిన గైడెన్స్ అవన్నీ ఐ ట్రై టు ఫాలో అండ్ మీ ఆశీర్వాదం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఇంకా ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మీరందరూ ప్రోత్సహించాలి. ప్లస్ నా సైడ్ నుంచి కూడా నేను అడ్వైజ్ ఇంటర్వ్యూకి అన్ని పట్టించుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ ద